బ్రేకింగ్ లో చూస్తున్నాం. సూపర్ స్టార్ మహేష్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. సాయి సూర్య డెవలపర్స్ పై నమోదైన కేసులో రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో మహేష్ బాబును మూడో ప్రతివాదిగా పిటిషనర్లు చేర్చారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సాయి సూర్య డెవలపర్స్ బ్రోచర్లో హీరో మహేష్ బాబు ఫోటోతో ప్రమోషన్ చేయడం చూసి బాలాపూర్ గ్రామ పరిధిలోని ఓ లేఅవుట్లో ప్లాట్లు కొనుగోలు చేశామని ఓ వైద్యురాలు రంగారెడ్డి వినియోగదారుల కమిషన్లో ఫిర్యాదు చేసింది. అయితే ప్రతి ప్లాట్కు 34.80 లక్షలు చెల్లించిన అనంతరం సదరు లేఅవుట్కు అసలు అనుమతులు లేవని తెలిసిందని ఆరోపించారు. కట్టిన డబ్బు తిరిగివ్వాలంటూ రియల్ ఎస్టేట్ సంస్థ యాజమాన్యాన్ని గట్టిగా ప్రశ్నిస్తే సాయి సూర్య డెవలపర్స్ సంస్థ ఎండీ సతీష్ చంద్రగుప్తా కేవలం 15 లక్షలు మాత్రమే వెనక్కిచ్చారని బాధితురాల ఫిర్యాదులో తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆమె పిటిషన్ విచారణ చేపట్టిన వినియోగదారుల ఫోరం సాయి సూర్య డెవలపర్స్ సంస్థ ఎండీ సతీష్ చంద్రగుప్తా ప్రమోషన్ చేసిన మహేష్ బాబులను ప్రతివాదులుగా చేరుస్తూ కమిషన్ నోటీసులు జారీ చేసింది. అయితే నోటీసులు అందిన వారు రేపటిలోపు న్యాయవాదులతో హాజరు కావాలని తెలిపారు. ఈ క్రమంలోనే హీరో మహేష్ బాబు ఫోరం ఎదుట హాజరవుతారా లేక వ్యక్తిగత సహాయకులను పంపుతారా అనేది ఆసక్తికరంగా మారింది. బ్రేకింగ్ లో చూస్తూ ఉన్నాం. సూపర్ స్టార్ మహేష్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. సాయి సూర్య డెవలపర్స్ పై నమోదైన కేసులో రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో మహేష్ బాబును మూడో ప్రతివాదిగా పిటిషనర్లు చేర్చారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సాయి సూర్య డెవలపర్స్ బ్రోచర్లో హీరో మహేష్ బాబు ఫోటోతో ప్రమోషన్ చేయడం చూసి బాలాపూర్ గ్రామ పరిధిలోని ఓ లేఅవుట్లో ప్లాట్లు కొనుగోలు చేశామని ఓ వైద్యురాలు రంగారెడ్డి వినియోగదారుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. ఇక వినియోగదారుల ఫోరం సాయి సూర్య డెవలపర్స్ సంస్థ ఎండీ సతీష్ చంద్రగుప్తా అలాగే ప్రమోషన్ చేసిన మహేష్ బాబులను ప్రతివాదులుగా చెప్తూ కమిషన్ నోటీసులు జారీ చేసింది. అయితే నోటీసులు అందిన వారు రేపటిలోపు న్యాయవాదులతో హాజరు కావాలని తెలిపారు. ఈ క్రమంలో హీరో మహేష్ బాబు ఫోరం ఎదుట హాజరవుతారా లేక వ్యక్తిగత సహాయకులను పంపుతారా అనేది ఆసక్తిగా మారింది. లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రత్న కుమార్ సిద్ధంగా ఉన్నారు. రత్న, ఏం జరుగుతోంది? మహేష్ బాబుకు నోటీసులు అంటున్నారు, సాయి సూర్య డెవలపర్స్కి చెందిన వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారంటున్నారు. డెవలపర్స్ కు ప్రమోటర్ గా వ్యవహరించారు హీరో మహేష్ బాబు. ప్రచారకర్తగా ఉండి ఆ యొక్క సంస్థ యొక్క అభివృద్ధికి ఆయన ఒక రకంగా ఇండైరెక్ట్ గా తోడ్పాటుని ఆయన అందించారు. ఎందుకంటే ప్రచారకర్తగా ఉండి ఆయన యాడ్స్ ని కూడా ప్రమోట్ చేయడం జరిగింది. పబ్లిక్ చాలా మంది ఆయన చేసినటువంటి ఏవైతే యాడ్స్ ఉన్నాయో యాడ్స్ చూసిన తర్వాత కొంతమంది సాయి సూర్య డెవలపర్స్ లో పెట్టుబడులు పెట్టారు. అలాగే కొన్ని వెంచర్స్ ను కూడా కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత అందులో జరిగినటువంటి అవకతవకల మీద పలు ఏజెన్సీలు రైడ్స్ నిర్వహించాయి. అటు వైపున ఏసీబీ కావచ్చు, లేకపోతే ఐటీ అధికారులు, పలు దర్యాప్తు సంస్థలు ఆ సంస్థలో జరిగినటువంటి అవకతవకల మీద దృష్టి పెట్టి కొంత ఈడీ అధికారులు సో ఇలా రైడ్స్ జరిగి అక్కడ జరిగినటువంటి అవకతవకల మీద ఆరా తీయడం జరిగింది. కొన్ని కోట్ల రూపాయల అవినీతిలో ఈ యొక్క సంస్థ అనేది ఇతర బ్యాంకులకు సంబంధించి అంటే చెన్నై లాంటి బ్యాంకుల దగ్గర లోన్లు తీసుకొని వాటిని ఎగ్గొట్టేశారు అనేటువంటి అవకతవకలు అనేవి సాయి సూర్య డెవలపర్స్ విషయంలో వెలుగులోకి వచ్చాయి. అయితే ఎప్పుడైతే ఈ యొక్క కంపెనీలకు సంబంధించినటువంటి మోసాలు వెలుగులోకి వచ్చిన తర్వాత వారు చేసినటువంటి లోపాలు బయటకు వచ్చిన తర్వాత ఇందులోకి ప్రమోటర్స్ గా వ్యవహరించినటువంటి వాళ్ళ మీద కూడా దర్యాప్తు సంస్థలు ప్రధానంగా ఫోకస్ చేశాయి. అందులో భాగంగానే ఈడీ అధికారులు హీరో మహేష్ బాబు ఇందులో ప్రచారకర్తగా ఉండి దాదాపు 5.5 కోట్ల రూపాయల వరకు వారి దగ్గర నుంచి తీసుకున్నారనేటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేసుకొని హీరో మహేష్ బాబు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇది ఇలా అటుంచితే ఇప్పుడు సాయి సూర్య డెవలపర్స్ లో
పెట్టుబడులు పెట్టినటువంటి వ్యక్తులు, అక్కడ అమౌంట్ చెల్లించినటువంటి వ్యక్తులు కొంతమంది ఇప్పుడు హీరో మహేష్ బాబు మీద ఆయన చూసినటువంటి యాడ్స్ ద్వారా తాము ఈ యొక్క సాయి సూర్య డెవలపర్స్ ను అప్రోచ్ అవడానికి సంబంధించి కూడా ఫిర్యాదులు లేవనెత్తారు. అందులో భాగంగానే హీరో మహేష్ బాబు మీద రంగారెడ్డి జిల్లా కోర్టుల సముదాయంలో ఉన్న వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. బాలాపూర్ లోని వెంచర్ దగ్గర ఉన్నటువంటి అక్కడ ల్యాండ్స్ కు సంబంధించి కావచ్చు, అలాగే ఇతర అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో దాదాపు బాలాపూర్ వెంచర్ లో 34.8 లక్షలు పెట్టి ఒక ఫ్లాట్ ను కొన్నట్లు ఫిర్యాదుదారులు గన్నెపల్లి ఆశలతతో పాటు మరొక వ్యక్తి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే సదరు వెంచర్ కి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో వాళ్ళు కంప్లైంట్స్ చేశారు. అన్ని పర్మిషన్లు ఉన్నాయని మహేష్ బాబు యాడ్ ఇచ్చారు. ఆ యాడ్ చూసి తాము మోసపోయాము, ఆయన ఇచ్చినటువంటి ప్రమోషన్స్ కారణంగానే మేము ఇక్కడ 34 లక్షలు పెట్టి ఫ్లాట్ ను కొన్నాము అనేటువంటి విషయాన్ని వాళ్ళు యొక్క ఫిర్యాదులో మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఈ యొక్క కేసుకు సంబంధించి విచారణ అనేది వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది వినియోగదారుల కమిషన్. తనకి మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారంలో కొంత ఈ వివాదాలు అనేవి వరుసగా మహేష్ బాబును వెంటాడుతూనే ఉన్నాయి. ఆయన ఎప్పుడైతే సాయి సూర్య డెవలపర్స్ కు కొన్ని కోట్ల రూపాయలు తీసుకొని యాడ్ ప్రమోషన్స్ నిర్వహించారో, ఈ యాడ్ ప్రమోషన్స్ తర్వాత దర్యాప్తు సంస్థలు ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ అధికారులు ఆయనకు నోటీసులు పంపి విచారణకు రావాలనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఆయన తీసుకున్నటువంటి అమౌంట్స్ కు సంబంధించి ఎంతకాలం వరకు ప్రమోటర్స్ గా అగ్రిమెంట్స్ చేసుకున్నారు, అమౌంట్ రూపంలో ఎంత తీసుకున్నారు, చెక్ రూపంలో ఎంత తీసుకున్నారు అనేది కూడా ఐడెంటిఫై చేసిన తర్వాత ఆయన పాత్రకు సంబంధించి కూడా కొన్ని కార్యాలయాల్లో కూడా సోదాలు నిర్వహించినట్లు కూడా సమాచారం అనేది. ఇప్పుడు ఏకంగా ఎవరైతే పబ్లిక్ ఉన్నారో కొంతమంది ఆయన ఫాలో అయినటువంటి వ్యక్తులు కావచ్చు, ఆ యాడ్స్ చూసి ముఖ్యంగా సాయి సూర్య డెవలపర్స్ అనేది చాలా జెన్యూన్ గా నడుస్తున్నటువంటి సంస్థ అనే విషయాలను కూడా ప్రతిబింబించేలాగా ఆయన చేసినటువంటి యాడ్స్ చూసి మోసపోయినటువంటి జనాలు ఇప్పుడు ఇందులో పాత్ర ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను మహేష్ బాబు యొక్క ఇన్వాల్వ్మెంట్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఆయన మీద కూడా ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇలా ఒక యాడ్ లో నటించినందుకు వాళ్ళను కూడా బాధ్యులను చేస్తూ చాలా మంది హీరోస్కి అంటే చాలా సార్లు నోటీసులు ఇవ్వడం కూడా జరుగుతూ వస్తోంది. అయితే ఇప్పుడు పర్టికులర్గా మహేష్ బాబుకి సంబంధించి ఐ థింక్ సెకండ్ టైం ఆర్ థర్డ్ టైం. మరి ఈ నేపథ్యంలో మహేష్ బాబుకి సంబంధించినటువంటి అంటే వాళ్ళ అక్కడ సంబంధించిన అఫీషియల్స్ కావచ్చు, వాళ్ళ పిఆర్ కావచ్చు, ఎవరైనా వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ప్రెస్ నోట్ లాంటిది ఏమైనా రిలీజ్ అయిందా? దానికి సంబంధించి ఏమైనా రియాక్ట్ అయ్యారా? మొదటి నుంచి ఎప్పుడైతే సాయి సూర్య డెవలపర్స్ విషయంలో కేసులు నమోదయ్యి దర్యాప్తు సంస్థలు విచారణలు చేసి సాయి సూర్య డెవలపర్స్ కు సంబంధించినటువంటి పలు కార్యాలయాలు, ప్రధాన సంస్థలలో సోదాలు నిర్వహించి కొన్ని కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకోవడం, వారి యొక్క అవకతవకలకు సంబంధించి చెన్నైలోని బ్యాంకుల దగ్గర లోన్లను తీసుకొని వాటిని ఎగవేతకు సంబంధించినటువంటి విషయాలు పూర్తిగా వెలుగులోకి వచ్చిన తర్వాత ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తుల మీద దర్యాప్తు సంస్థలు ప్రధానంగా దృష్టి సారించినప్పుడే మహేష్ బాబు పేరు బయటకు వచ్చింది. అప్పటి నుంచి ఆయన్ని కూడా విచారించేందుకు దాదాపు 5.5 కోట్ల రూపాయలు తీసుకొని ప్రమోట్ చేశారు సంస్థను అనేటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆయన కూడా విచారించి ఆయన యొక్క పాత్ర మీద ఆరా తీయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సైతం భావించినప్పటికీ ఆయన నోటీసులు ఇచ్చినా కూడా ఆయన సైడ్ నుంచి ఎటువంటి రియాక్షన్ అనేది అప్పట్లోనే లేదు. ఇక ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ఫిర్యాదులు అనేవి ఏకంగా పబ్లిక్ నుంచి వెళ్తూ ఉన్నాయి. తాము యాడ్స్ చూసి మోసపోయామని మొదటిసారి ఇప్పుడు కొంతమంది వ్యక్తులు బయటికి రావడం అనేది. సో ఇప్పుడు మరి ఒకసారి ఆ కోర్టులో పిటిషన్లు అనేవి ఫైల్ అవుతున్నాయి. అలాగే వినియోగదారుల కమిషన్ నోటీసులు కూడా జారీ చేసిన నేపథ్యంలోనే ఇప్పటి వరకు ఇటువంటి స్పందన మహేష్ బాబు అఫీషియల్ స్టాఫ్ నుంచి అనేది లేదు, లేకపోతే వాళ్ళ పిఆర్ నుంచి కూడా ఎటువంటి స్పందన అనేది లేదు. మరి వాళ్ళు ఏ రకంగా స్పందిస్తారు, అసలు స్పందిస్తారా లేదనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఓకే రత్న, సాయి సూర్య డెవలపర్స్ నుంచి ఏమైనా రియాక్షన్స్ వచ్చాయా? సాయి సూర్య డెవలపర్స్ ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించినటువంటి లీగల్ ప్రొసీడింగ్స్ అనేవి ఎదుర్కొంటూ ఉంది. మొదటి నుంచి కూడా ఎప్పుడైతే వాళ్ళ సంస్థలో దర్యాప్తు సంస్థలు రైట్స్ అనే సోదాలు నిర్వహించి పలు కీలక డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకోవడం జరిగిందో అప్పటి నుంచే లీగల్ పరమైనటువంటి అంశాలను ప్రొసీడింగ్స్ చేస్తున్నారు తప్ప బయటికి మాత్రం వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ అనేది ఇవ్వలేదు. దాని మీద ఇప్పటి వరకు ఎటువంటి స్పందన అనేది లేకుండా పోయింది. కేవలం దాదాపు కోట్ల రూపాయలను లోన్లను తీసుకొని ఇతర రాష్ట్రాల బ్యాంకుల దగ్గర నుంచి దేశవ్యాప్తంగా బ్రాంచ్లను విస్తరించి ఆ మోసాలకు పాల్పడ్డారు, కొంత అవకతవకలకు పాల్పడ్డారనేటువంటి ఆరోపణలను మొదటి నుంచి ఎదుర్కొన్నారు. కానీ వాటి మీద సంస్థ నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టత అనేది లేదు. ఇక ఆ సంస్థలో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులైనటువంటి ఇప్పుడు హీరో మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండి ప్రచారకర్తగా ఆయన ప్రమోట్ చేసినటువంటి వీడియోలకు సంబంధించి కూడా నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన సైడ్ నుంచి కూడా ఎటువంటి రెస్పాన్స్ అనేది లేకుండా పోయింది. ఈ క్రమంలోనే వరుసగా
దర్యాప్తు సంస్థలు వీరి మీద ఫోకస్ చేశాయి. అలాగే ఇప్పుడు తాము యాడ్లు చూసి మోసపోయామంటూ పబ్లిక్ కూడా బయటకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ.